ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థించుచున్నారా? అదే మేము వాక్ విత్ జీసస్లో మీతో కూడా చేరి ప్రార్థిస్తున్నాం కదా. ఇవన్నీ చాలదు. అది దేవుడు ప్రతిదినం మీతో మాట్లాడున్నది ఒక చిన్న ప్రార్థన. అయితే మీరు ప్రత్యేకముగా ఉండి దేవుని పాదముల యొద్ద కూర్చుని ప్రార్థించారా? ఒక దేవుని బిడ్డ అయితే, మీరు రక్షింపబడిన వారైతే దాదాపు 1 గంట అయినా ప్రార్థించాలి. ఉదయమునే మొదటి 1 గంట దేవునికి మీరు కేటాయించాలి. ఉదయమునే 4 నుండి 5 లేక 5 నుండి 6, 1 గంట అయినా తక్కువ కాకుండా మొదటి 1 గంట యేసుకి. అయితే ముఖము కడిగి పండ్లు తోముకుని దేవుని పాదముల యొద్ద కూర్చుని వాక్యమును ధ్యానించి ప్రార్థించాలి. మీ కొరకు మాత్రమే కాదు, దేశము కొరకు ప్రార్థించాలి. ప్రపంచంలో ఉన్న దేశముల కొరకు ప్రార్థించాలి. దేశములో జరిగే కార్యములను తలంచి ఆసక్తిగా ప్రార్థించాలి. ఇతరుల కొరకు ప్రార్థించాలి. మీ సంఘము కొరకు ప్రార్థించాలి. మీ పాస్టర్ కొరకు ప్రార్థించాలి. చివరిగా మీ కుటుంబం కోసం ప్రార్థించాలి. సరే, ఈ స్థలం చాలా అందంగా ఉన్నది, మొదట అది చెప్పండి అని చూస్తున్నారా? ఓమన్ దేశము ఉన్నది కదా. ఓమాను దేశములో రాజధాని మస్కట్ అనే పట్టణము చాలా అందంగా ఉన్నది. చూసారా? ఒక పక్క సముద్రము, ఇంకో పక్క కొండ, ఆ పక్క ఇండ్లు. చాలా బ్యూటిఫుల్ అయిన ఒక దేశము ఇది. దేవుడు ఎంత సుందరముగా సౌందర్యంగా దేశములను కలుగజేశారు చూడండి. దాన్ని చూచిట ఒక గొప్ప సంతోషము దేవుని హృదయంలో నుండి అలా చూసిన వెంటనే స్తుతించాలనిపిస్తుంది. స్తుతి ఉప్పొంగిపోతుంది. దేవా, ఎంత అందంగా కలుగజేశావు అని చెప్పి. సరే, ఈ దినము దేవుడు నాకేం చెబుతున్నారు అని అడుగుచున్నారా? లూకా 18వ అధ్యాయము 1వ వచనము, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. దేవుడు వచ్చి ఆజ్ఞాపించుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ప్రార్థించాలి. నీవు ప్రార్థించాలి. ఇతరులు నీ కొరకు ప్రార్థించుట కాదు, నీవు ప్రార్థించాలి. నీ కొరకు ప్రార్థించాలి. నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి. నీవు పనిచేసే స్థలంలో ఉన్నవారి కొరకు ప్రార్థించాలి. నీవు నివసించుచున్న గ్రామం, పట్టణం ప్రజలందరి కొరకు ప్రార్థించాలి. ప్రభుత్వం కొరకు ప్రార్థించాలి. సేవకుల కొరకు ప్రార్థించాలి. నీవు ప్రార్థించాలి మొదట. అంతేకాదు, ఎప్పుడు నీవు ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి అని దేవుడు చెబుతున్నారు. ఎప్పుడు ఎలాగండి ప్రార్థించగలరు? ఎప్పుడు ప్రార్థన గదికి వెళ్ళి మోకరించి ప్రార్థించగలమా? అది ఉదయమునే 1 గంట లేక 2 గంటలు అలా ఏకాంతంగా ప్రార్థించండి. నడిచేటప్పుడు ప్రార్థించండి. ఆఫీసులో పనిచేసేటప్పుడు ప్రార్థించండి. పని చేస్తూ ఉండండి. హృదయములో స్తుతించుచు ప్రార్థించండి. వీలు పడని కార్యమును యేసు చెబుతారా? ఎప్పుడు ప్రార్థించుచు ప్రార్థించలేమంటే యేసు చెబుతారా? ఎప్పుడు ప్రార్థన చేయండి యేసు చెప్పితే అర్థమేంటి? సాధ్యము. అది ఎలా అనున్నది తెలుసుకోవాలి. మీరు ఒక కార్యమును చూసినప్పుడు హృదయంలో దేవుని స్తుతించండి. పని చేయొచ్చు, ప్రార్థించుచు పని చెయ్యండి. ఇతర ప్రజల కొరకు అలా హృదయంలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ పనులు చెయ్యండి. వంట చెయ్యాలా? దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వంట చేయుడి. అన్నీ మనము ప్రార్థనతో చెయ్యగలము. కనుకనే ఎప్పుడూ ప్రార్థన చేయుడి అని చెబుతున్నారు. అది మాత్రమే కాకుండా సోలిపోకుండా ప్రార్థించాలట. దేవుడు ఆజ్ఞాపించుచున్నారు, సోలిపోకు కుమార్తె, ప్రార్థనలో సోలిపోకు కుమారుడా అని అంటున్నారు. ఎందుకు? సాతాను వచ్చి ప్రార్థనను ఆటంకపరచుటకు నీరసము తీసుకుని వస్తాడు. నీరసింపజేసే ఆత్మను ఇచ్చి ప్రార్థనలో మనల్ని స్తంభింపజేయుటకు ప్రయత్నించును. కనుక యేసు చెబుతున్నారు, కుమారుడా, కుమార్తె, సోలిపోకు, ప్రార్థించు. సోలిపోకుండా ఎప్పుడు ప్రార్థించుము అని అంటున్నారు. ప్రార్థనలో నీరసపడిపోయారా? కొన్ని రోజులుగా ప్రార్థించలేదు కదా. ఊరికే 5 నిమిషాలు ప్రార్థన చేసి వస్తున్నారు. అలా బయటికి వెళ్ళినప్పుడు నిలబడి ఒక ప్రార్థన, అలాగే జీవితం పరిగెత్తుతుంది కదా. దేవుడు చెబుతున్నారు, కాదు తమ్ముడా, కాదు కుమారుడా, కుమార్తె, మీరు స్ట్రాంగ్గా ప్రార్థించాలి. కనుక సోలిపోకూడదు, ఎప్పుడు ప్రార్థించాలి అని దేవుడు చెబుతున్నారు. మిమ్ములను సమర్పించుకొనుడి, ఆయన కృపను ఇచ్చును. నేనెప్పుడు ప్రార్థించాలి? సోలిపోకుండా ప్రార్థించాలి. అందరి కొరకు ప్రార్థించుటకు కృపనివ్వండి అని అడగండి. దేవుడు కృపనిచ్చును, సహాయము చేయును. నేను ఇన్నేళ్లు ప్రార్థించినను, ప్రతిదినము ప్రార్థించుటకు ఆయన కృపను అడిగెదను. దేవా, వేకువనే లేచి ప్రార్థించుటకు కృపను ఇవ్వండి. నేనిప్పుడు కూర్చున్నాను, ఒక 2 గంటలు ప్రార్థించాలి, కృపను ఇవ్వండి. దేవుని కృప లేకుండా ప్రార్థించలేము. ఆయనను ఆనుకొనుడి. ప్రార్థించుటకు ఇష్టపడుచున్నారా? అయితే దేవుడు సహాయము చేయుదురు. హృదయంలో చేపెట్టుకొని, దేవా, నేనెప్పుడు ప్రార్థించాలి, సోలిపోకుండా ప్రార్థించాలి,
అందరి కొరకు ప్రార్థించాలి. నాకు కృపనివ్వండి. నేను సోలిపోయి ప్రార్థించకుండా ఉన్నందుకు క్షమించండి. ఈ దినము నేను అందరి కొరకు, అన్ని కార్యముల కొరకు నేను ప్రార్థించెదను. ఈ దినం మేము చూచే అందరికీ మీరు అద్భుతము చేయుడి, ఆశీర్వదించుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్.